మహిళలను బూటుకాలతో తన్ని పరాభవించినప్పుడు చీకటి పాలన సాగిందని గుర్తు చేశారు. నీ తల్లి చెల్లెలపై వైసీపీ నేతలు కార్యకర్తలు కామెంట్స్ చేస్తున్నప్పుడు కనీసం ఖండించలేదన్నారు. ఎవరో రాసిచ్చిన దాన్ని చదివే జగన్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఎవరైనా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెట్టినా మాట్లాడినా సహించేది లేదన్నారు. ఆడపిల్లల గురించి అసభ్యకరంగా మాట్లాడినా ఊరుకునేది లేదన్నారు. నీ తల్లిని చెల్లిని ఎవరు ఏమన్నా ఊరుకుంటావేమో గానీ తాము సహించబోమని హెచ్చరించారు మంత్రి సుధారాణి. ఆ రోజు నన్ను ఇలా హింసించారు అని ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి స్వతంత్రంగా కంప్లైంట్ ఇచ్చుకున్నటువంటి పూర్తి స్వేచ్ఛ, స్వాతంత్రం, వాక్ స్వాతంత్రం ఈ రోజు వచ్చింది. ఏంటంటే భావ వ్యక్తీకరణ స్వాతంత్ర్యమా? అది మొత్తం మాట్లాడు, నువ్వు ఒకసారి చూద్దాం తప్పులు లేకుండా. భావ వ్యక్తీకరణ స్వాతంత్రం అంటే ఏంటి? చంద్రబాబు నాయుడు గారు బస్సులో ఉండగా రాళ్ళు పెట్టి కొట్టించడమా? కొట్టించిన తర్వాత పోలీసులతో భావ వ్యక్తీకరణ స్వాతంత్రం అని చెప్పించడమా? 53 రోజులు తప్పు లేకుండా 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఒక బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ని జైల్లో పెట్టించి 53 రోజులుగా ఏ తప్పు లేకుండా లోపల ఉంచి ఆయన చంపించేద్దామని ప్లాన్ చేసి ఆయనకి